గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతిలోని ప్రకాశం పార్క్ యొక్క దుస్థితి. ప్రపంచ దేశాల నుండి తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది మంది తిరుపతికి విచ్చేస్తుంటారని, స్వామివారి దర్శనం అనంతరం కాసేపు ఆటవిడుపుగా పార్కుకి వెళ్లి ప్రశాంతంగా గడుపుదామనే ఆలోచన ఉన్నవారికి చేదు అనుభవాలే మిగులుస్తున్నాయి. ప్రభుత్వాలు ఉన్నత ఆశయాలతో ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని పార్కులు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ కొద్దిమంది యొక్క నిర్లక్ష్యంతో పార్కు నిర్వహణ దారి తప్పుతుందని మండిపడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి అలిపిరి మార్గంలోని మున్సిపల్ ప్రకాశం పార్కులో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు గుట్టలు గుట్టలుగా కనిపిస్తూ అటు వాకింగ్ చేసేందుకు విచ్చేస్తున్న వారికి అసహనం కలిగేలా పార్కు నిర్వహణ ఉందని తెలిపారు. ముఖ్యంగా అనేక సందేహాలు వాకర్స్లో నివృత్తమవుతున్నాయి. పార్కులో రాత్రి సమయాలలో ఎవరైనా ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారా, లేకపోతే సమీపంలోని ఫుట్పాత్పై మద్యం సేవించి పార్క్ ఆవరణలో మద్యం బాటిళ్లను విసిరేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ ఇందుకు మాత్రం పిల్లలు, పెద్దలు, వయోవృద్ధులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు లక్షలు ఖర్చు పెట్టి పార్క్ డెవలప్మెంట్కి నిధులు కేటాయిస్తుంటే ప్రకాశం పార్కులో మాత్రం మద్యం బాటిళ్లకు నిలయంగా మారిపోయిందో ఏమో అర్థం కాని దుస్థితి నెలకొంది. పార్కులో ప్రవేశానికి స్కూటర్ పార్కింగు, ఆటో పార్కింగు ఇలా వివిధ రకాలలో రుసుమును వసూలు చేస్తూ అనుమతులను ఇస్తున్నారు. అయితే టూ వీలర్స్ పార్కింగ్ ఆవరణలో మద్యం, బీరు, సిగరెట్టు, హార్న్స్ వంటి వ్యర్థాలు కనపడటం పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా పార్కు నిర్వహణలో మార్పులు తీసుకురాగలిగితే వచ్చే వాకర్స్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాకింగ్ చేసేందుకు దోహదపడతాయని తెలిపారు. మద్యం బాటిళ్లను అక్కడి నుంచి తొలగించి రాత్రిపూట గస్తీ పెంచేలా చేయాలని పలువురు విన్నవిస్తున్నారు. లేని పక్షంలో ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన ప్రకాశం పార్క్ నీరుగారే అవకాశాలు అధికంగా ఉన్నాయని, మద్యం బాబులకు అడ్డాగా మారిపోయే దుస్థితి నెలకొంటుందని హెచ్చరించారు.